అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులుగా మనం పరసంబంధమైన వాటిని మనం చూడాలి. లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. కానీ ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఆలోచన విధానం, లేదంటే కనుక మన చూపులు, మన దృష్టి ఎలా మారిపోతుంది ఎందుకనగానే కొంతమందిని చూసి వాడు చాలా గ్రేట్ రా, దేనికంటే వాడు చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ కొట్టేశాడు. ఆ అమ్మాయి చాలా గ్రేట్, ఎందుకంటే చిన్న వయసులోనే చాలా చేయగలిగారు. ఇతను చాలా గ్రేట్, దేనికంటే అతని బిజినెస్ చూసావా ఎలా ఉందో, అతన్ని మనం చాలా గ్రేట్, ఎంత పలుకుబడి వచ్చింది అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చూసి వాడు చాలా గ్రేట్, ఈమె చాలా గ్రేట్, అతను చాలా గ్రేట్ అని మనం వాళ్ళని గొప్ప వాళ్ళగా మనం చేస్తూ ఉంటాం. దేనికయ్యా గొప్ప వాళ్ళు ఎందుకనగానే పర్టికులర్ ఫీల్డ్లో, పర్టికులర్ ఏరియాలో చాలా గొప్ప గొప్ప పనులు చేశారు కాబట్టి. కానీ మీకు విషయం చెప్పమంటారా, వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ గొప్పతనం అనేది ఎయిదర్ అతను చనిపోయే వరకైనా ఉంటుంది, లేదంటే కనుక అతని తరానికి సంబంధించినటువంటి వారు చనిపోయే వరకైనా ఉంటుంది, లేదా కొన్ని తరాల వరకు ఉంటుంది. కానీ శాశ్వతంగా ఉండదండి, నిరంతరంగా ఉండదండి. నిరంతరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతకీ కీర్తన గ్రంథం మనం చూద్దాం. నిరంతరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథం కనుక మనం చూస్తే 32వ కీర్తన మనం చూద్దాం. 32వ కీర్తనలో 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే తన అతిక్రమములకు 32వ కీర్తన 1, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనం మనం చూస్తే 2, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా ఎలా ఉందో? ఎవరు ధన్యులు ఎందుకే అంటే తన లైఫ్లో పాపము లేకుండా దేవుని చేత ఆ పాపములకు ప్రాయశ్చిత్తం, ఆ పాపములు పోగొట్టుకోవాలండి. దేవుని శక్తి చేత, దేవుని కృప చేత మనం ఆ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకే ఒక మాట మనకు కనబడుతుందండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరింపబడును. అంటే ఎవరు ధన్యులు ఎంతకనగానేనండి, పాపాన్ని పోగొట్టుకోగలగాలి, పాపాన్ని విడిచిపెట్టగలగాలి, లైఫ్లో సిన్ అనే మార్క్ లేకుండా మనం వెళ్ళగలగాలి, పరిశుద్ధపరచబడాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. వాళ్ళండి గొప్పవాళ్ళు. ప్రియులారా, ఒక మాట మనకు కనబడుతుందండి, తన మనస్సును అణుచుకొనలేనటువంటి వాడు అనే పదాలు చాలా ఉంటాయి. అంటే పాపాన్ని జయించలేనటువంటి వాడు ధన్యుడు ఎలా అవుతాడండి? ఎంత సంపాదిస్తే ఏంటి, ఎంత పేరుంటే ఏంటి, ఎంత పలుకుబడి ఉంటే ఏంటి, ఎంత మంచి స్థితిలో ఉన్నారని ఫీల్ అయితే ఏంటి? మంచి స్థితి అనేది ప్రియులారా లోక సంబంధమైన వాటిలో కాదు మనం వెతకాల్సింది, పాపాన్ని జయించే విషయంలో మనం చూడాలి. ఏమాత్రం మనం జయించగలుగుతున్నాం, ఎలాంటి శోధనలైనా కానీ మనం ఆ స్పిరిచువల్ వార్ఫేర్లో మనం నిలబడగలుగుతున్నామా లేదా, ఆయన సన్నిధిలో మనం నిర్దోషులుగా నుంచోగలుగుతున్నామా లేదా? అలా నుంచోవాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో ఉండాలి. అందుకే 33వ కీర్తన మనం చూసామనుకోండి, 33వ కీర్తన మనం చూస్తే 12లో ఒక మాట మనకు కనబడుతుంది. మనం చూద్దాం. 32వ కీర్తన 12 మనం చూస్తే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. దేవుడు మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేర్చుకోగలగాలి, మనం ఆయన్ని తండ్రిగా మనం అంగీకరించగలగాలి, మనం ఆయన్ని దేవునిగా అంగీకరించగలగాలి, మనం ఆయన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుడే మనకి సమస్తము అని మనం జీవించగలగాలి, మనలో ఉన్న పాపాలను మనం విడిచిపెట్టగలగాలి. అప్పుడండి మనం ధన్యులయ్యేది, అప్పుడండి మనం గొప్పవాళ్ళు అయ్యేది, అప్పుడండి మనం గ్రేట్ పర్సన్స్ అయ్యేది. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకండి, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఈ భూ సంబంధమైన వాటిలో ఏది మనకి కావాలి, ఏది మనకి అవసరం లేదు, ఏది మనకి ఉంటే మనం ఆయన బిడ్డలుగా ఉండగలం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇస్తారు ఆయన. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో విషయాలను ప్రభువా డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే మమ్మల్ని బలపరచండి, కీర్తించండి, మీ కృపలో ప్రభువా స్థిరంగా నిలబెట్టండి తండ్రి. ఇంకా తండ్రి, ఇంకా ఎన్నో విషయాలలో తండ్రి
అనుభవ జ్ఞానం పొందుకునే విధంగా తండ్రి ఈ యొక్క విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యలో తండ్రి ఏ విధముగానైనా మా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి దేవా. దీనిలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ యొక్క పనుల్లో ఇంకా నమ్మకంగా, యథార్థంగా ముందుకు సాగటకు సహాయం చేసి నడిపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.